Dear friends, Namaste. As India is very famous as bowl of rice, let us glorify the farmers who are Annadatas for all of us. There is a great saying, Jai Kisan, Jai Jawan. For Jai Jawan to be an honest soldier to protect the country, he also needs the help and cooperation of Jai Kisan. If Jai Kisan is not helping us, if he is not working day and night, we cannot get food. As all of you know, let us glorify the hard work he is doing and let us celebrate the Pongal. I am very sorry to say that in some people there is still an illusion that Pongal is related only to certain community, but it is false because all of you are dependent on food, and Pongal teaches us many subjects, many things. It teaches about the astronomy, what are the changes that are going to be done on heaven, and how sun enters into different 12 races, all zodiac signs, and how food is grown here, how harvest is celebrated, and how farmer is Annadata to all of us. So let us come together to glorify the farmer as our Annadata. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నమస్తే. ఈరోజు నేను మీతో ఏదైనా తెలుగు పాఠం డిస్కస్ చేయడానికి రాలేదండి. మన అందరము కలిసి అన్నదాత చేస్తున్న అహర్నిశల శ్రమని, ఆయన ఏ కాలమైనా పగలు రాత్రి అనకుండా, ఎండ వాన అనకుండా తన జీవిత సర్వస్వాన్ని కూడా మన అందరికీ అన్నాన్ని ఇవ్వటానికి మన భారతదేశము అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందింది. ఆ అన్నపూర్ణని మనకి అందించటానికి ఆ రైతుతో పాటు పశుగణము కూడా చేస్తున్న అవిశ్రాంత కృషిని గురించి ఒక్కసారి గుర్తు చేసుకుని అభినందనలు తెలపటానికి మనము అందరము కూడా ఊకొమ్మడిగా చేరి ఒక్కసారి సంక్రాంతి పండుగని తలుచుకుందాము. అసలు సంక్రాంతి పండగ అంటే ఏంటి అనేది మీకు తెలియదని కాదు, మళ్ళీ ఇది అంతే కదండి. ఆవిడ ఏం చెప్పదలుచుకుందో అది చెప్తూనే ఉంటుంది, మీరు వద్దన్నా కాదన్నా అవునన్నా ఏమన్నా. క్రాంతి అనేది అంటే మార్గము, సరి అయిన మార్గంలో మనని నడిపించేది సంక్రాంతి. సంకురాత్రి అని కూడా అంటారు. సంక్రాంతి అంటే మనకి మార్గంతో మనతో పాటుగా మనల్ని నడిపిస్తుంది. ఇదే మన 27 నక్షత్రాలు 4 పాదాలతో ఉండి 108 పాదాలుగా మారి, ఆ 108 పాదాలు 4గా మళ్ళీ ఒక్కొక్కటిగా విభజింపబడి 12 రాసులుగా మీనరాశి నుండి మేషరాశి దాకా వస్తున్నప్పుడు సూర్యుడు ఏ రాశిలో తాను ప్రవేశిస్తూ ఉంటాడో ఆ రాశిని సంక్రమణము అని అంటాం. ఇప్పుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రమణము అని మనము అంటాము. ఈ మకర సంక్రమణంలో చాలామంది ముగ్గులు వేస్తూ ఉంటారు. అసలు ఈ ముగ్గులు ఎందుకు వేస్తారు అనే సందేహం నాకు చాలా రోజులు వచ్చేది. ఎవరు నాకు సరిగ్గా అర్థమయ్యేట్టుగా చెప్పలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత నాకు కొంతమంది చెప్పారు, ఆకాశంలో ఏ మార్పులు వస్తున్నాయో మన పూర్వీకులు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ సంప్రదాయాలన్నింటినీ కూడా వాళ్ళు ముందు తరాలకి అందించేవాళ్ళు. ఆ విధంగా వీళ్ళు ఆకాశంలో కలిగే మార్పులు అన్నిటినీ కూడా ఆ నెల రోజులు భూమి మీద ఏ గ్రహం ఏ విధంగా పయనిస్తుంది, ఏ గ్రహాల్లో ఏ మార్పులు వస్తున్నాయి అనేది అందరూ ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవడానికి చక్కగా రంగవల్లుల్ని దిద్దుకుంటూ ఉండేవాళ్ళు. అది ముగ్గులు అనేది ఏదో సరదాకి వేసేది కాదు, అందులో విజ్ఞానం కూడా చాలా ఇమిడి ఉంది అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అదేవిధంగా ధర్మానికి ప్రతిరూపమైన గంగిరెద్దు మేళంగా వస్తూ
ఈ సంవత్సరం అంతా కూడా మీరందరూ ధర్మమైన మార్గంలో నడవండి అని మనకి హెచ్చరికని చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడూ కూడా మన దృష్టి ఉన్నతంగా ఉండాలి, మనం చేసే పనులు కూడా ఉన్నతమైనవిగా ఉండాలి అనే ఉద్దేశాన్ని చెబుతూ గాలిపటాలు, కొంతమంది పతంగులు అంటారు, అవి వెళుతూ ఉంటాయి. గాలిపటము ఎంత దూరమైనా వెళ్ళచ్చు, కానీ దాన్ని పట్టుకుని ఉన్న దారాన్ని మాత్రం మనం ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదు. ఏ విధంగా గాలిపటాన్ని వదులుతున్నప్పటికీ, మనం ఎన్నో విజయాలను సాధిస్తున్నప్పటికీ కూడా మనము ఎంతో నిరాడంబరంగా, నిగర్వంగా, స్థితప్రజ్ఞలుగా, సామర్థ్యంతో ఏ విధంగా ఆ దారాన్ని మన చేతిలో గట్టిగా పట్టుకుని ఉంటామో ఆ దారం మనకు కనిపించదు, కానీ పట్టుకున్న వ్యక్తి దానిని గట్టిగానే పట్టుకుని ఉంటాడు. ఈ విధంగా మనం కూడా జీవితంలో ఎంతో అభివృద్ధిని చేస్తున్నా, ఎన్నో సాధిస్తున్నా, ఎప్పుడూ కూడా మనము వినయము, విధేయత, మంచి లక్షణాలు అనే దాన్ని గట్టిగా పట్టుకుని ఉంచుకోవాలి. మన సత్ప్రవర్తన అనే దారాన్ని మాత్రం ఎప్పుడూ కూడా జారిపోకూడదు అని చెబుతూ ఉంటుంది. అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని ధైర్యంగా ఉండాలి అని చెప్పడానికి కూడా మనకి గొబ్బెమ్మలు కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం ఏదో సరదాగా చేస్తున్నాము అనుకోవటం తప్పండి. ఎందుకంటే కనుమ రోజు పశువులను పూజిస్తారు. ఏ పశుగణమైతే మనకి పాడిని, పాలని అన్నిటినీ ఇస్తోందో, పంటల్ని ఇస్తోందో, ఆ పశుగణం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించడమే కనుమ పండుగ. కాబట్టి సంక్రాంతి పండుగ అనేది ఏ ఒక వర్గానికి చెందినది కాదు, అందరికీ, ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతావిష్కారం చేసుకోవాల్సిన సందర్భము. ఆ సంక్రాంతి పండుగ చూపిస్తున్న మార్గమే సంక్రాంతి. ఒక్కసారి దాని గురించి ఒక 4 చాలా ఎక్కువ వాక్యాలు ఉంటే అది మనకి కష్టంగా ఉంటుంది. పంచభూతాలు ఏ విధంగా ఉంటాయి, మామూలుగా ధర్మం ఎలా ఉంటుంది, సంక్రాంతి మనకి ఏం చెప్తుంది అనేది మన తేట తెలుగు ఛానల్ అందరినీ కూడా శుభకామనలు తెలియజేయడానికి ఒక 4 వాక్యాలని రాసి మీ అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని, ధర్మబద్ధమైన మార్గంలో నడవాలని కోరుకుంటూ ఆ 4 వాక్యాలని చదువుతాను. రండి. శ్రీకరమని దినకరుడు మకరములో ప్రవేశించే, సౌరమాన కళలతో సంక్రాంతిగా ప్రకాశించే, భోగి మంటలుగా అగ్ని కంటకములు తొలగించే, గాలిపటము సాక్షిగా గగనమే పులకించే, కడుపు నింప సిద్ధమైన కర్షకుడు సంతసించే, సింగారపు ధర్మముగా గంగిరెద్దు దీవించే, పొంగుచున్న సంతసము పొంగలి అయి రుచించే, చక్కటి మార్గమును సంక్రాంతిగా చూపించే. ఆకాశంలో ఏ మార్పు జరుగుతోంది, భూమి మీద ఏ మార్పు జరుగుతోంది, వాటి గురించి చక్కగా చెప్తున్నారు. ఆకాశంలో జరిగే, ఖగోళంలో జరిగే మార్పులే భూగోళంలో వస్తున్న రంగవల్లులు. మనము పొంగుతూ సంతోషంతో చేస్తున్నాం, ధర్మాన్ని గుర్తు చేసుకుంటున్నాము. అందుకని ఆ కర్షకుడు సంతోషిస్తున్నాడు, మనం కృతజ్ఞతావిష్కారం చేస్తున్నారని. కాబట్టి ఈ సంక్రాంతి మన అందరికీ కూడా చక్కటి మార్గాన్ని చూపిస్తూ, మన అందరినీ కూడా ధర్మబద్ధులని చేస్తూ సుఖ సంతోషాలని అందిస్తుందని, ముందుకు నడిచే మరింత ధైర్యాన్ని కూడా వెన్ను తట్టి మనకి అందిస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే. జై తెలుగు తల్లి.